జైలు ఫుడ్ బాగానే వంట పట్టినట్టుందే. రేయ్ అన్నకి మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. మీరు అనుకున్న దాన్ని బట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ పందులే. ఈ పందుల గుంపులో సింహం రావడానికి ఎందుకు భయపడుతుంది? హాయ్ ఫ్రెండ్స్, నేను కొన్ని పదాలు చెప్తాను, వీలుంటే రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోండి. సింహం సింగిల్గానే వస్తుంది, మాట తప్పడు, మలమ తిప్పడు, పులివెందల పులి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే పొత్తుల్లాంటిది పెట్టుకోడు, సింగిల్గానే వస్తాడు. రెండు విషయాల గురించి మాట్లాడతాను. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక లేఖ రాశారు. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాశారు. రేయ్ అన్నకి మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి అని వార్తలు వస్తున్నాయి. సో ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లేఖ రాశారు కదా. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. ఆ లేఖని మీరు బాగా గమనిస్తే చాలామంది ప్రూఫ్స్తో సహా చెప్తున్నారు, క్రాస్ చెక్ చేసుకోకుండా ఆ లెటర్ రాసి పడేసాడు అని చెప్పేసి. నాకేమనిపిస్తుందంటే ఆయనకి అసెంబ్లీకి రావడానికి అంత ఇష్టం లేదనుకుంటా. సో ఇలాగ ఒప్పుకోరు, కానీ కొందరైనా ట్రాప్ అవ్వాలి కదా, అందుకే ఈ లెటర్ రాసి పడేశారు అని నేను అనుకుంటున్నా. సో సింహం సింగిల్గానే వస్తారు కదా. మీరు అనుకున్న దాన్ని బట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ పందులే. ఈ పందుల గుంపులో సింహం రావడానికి ఎందుకు భయపడుతుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్గానే తీసుకుంటే ఉన్న 10 ఎమ్మెల్యేలతో 10 సార్లు మీటింగ్ జరిపి మనం అందరూ పట్టుదలతో వెళ్దాం, వెనక బెంచ్ అయితేనేంటి ఏదో ఒక అవకాశం దొరుకుతుంది, ఆ అవకాశాన్ని పట్టుకొని మనం గనక పోరాడితే మళ్ళీ జనాలు జేజేలు కొడతారు. ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే సీఎం తర్వాత సీఎం అంతటోడు అనమాట. సో ఆయనకి చాలా ప్రోటోకాల్ పెద్దదిగానే ఉంటుంది. ఇలా జరిగితే 10 ఏళ్ళగా పెండింగ్లో ఉన్న కేసులు, బెయిల్లో ఉన్న కేసులన్నీ మళ్ళీ అక్కడికే ఉంటాయి, ఇంకా ముందుకు సాగదు. సో ఎవరి ఆలోచనలు వాళ్ళది. రెండో విషయం ఏంటంటే కేంద్రానికి స్పీకర్ ఎలక్షన్లో వైసీపీ పార్టీ ఎంపీలు కూడా మద్దతు పలికారు. ఫ్యూచర్లో అన్ని బిల్లులకి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విలువలు ఏమైపోయాయి అంటే అతను ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన వీళ్ళందరినీ బాగా విమర్శించిన వాళ్ళే కదా. కేంద్ర ప్రభుత్వం పవర్లో రావడానికి మెజారిటీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందే కదా. ఆయన భాషలో తెలుగుదేశం, జనసేన నాయకులందరూ పందులే కదా. మరి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు? ఇక్కడ విలువలు ఏమైపోయాయి? మళ్ళీ ఫ్యూచర్లో అన్ని బిల్లులకి సపోర్ట్ ఇస్తారంటున్నారేంటి? ఇది ఏంటో అంత చిక్కట్లేదు కదా. దీన్ని బాగా ఆలోచిస్తే మళ్ళీ అక్కడికే వస్తుంది. కేసుల నుంచి తప్పించుకోవాలి, ఆ కేసులు పెండింగ్లోనే ఉండాలి, నేను బెయిల్లోనే ఉండాలి అన్నట్టు అదే విషయాన్ని తెలియజేస్తుంది అనమాట. సిన్సియర్గా జనాల కోసం పోరాడదాము అన్న క్లారిటీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇంకా ఇవ్వలేకపోతున్నారు.